టెండర్లు మంజూరైన పనులు ప్రారంభించకపోవడం, టెండర్లు మంజూరైన పనులు ప్రారంభించకపోవడం, వర్తిల్లాలి అఖిలపక్షాల ఐక్యత, వర్తిల్లాలి అరికట్టాలి ప్రమాదాలను వెంటనే, అరికట్టాలి ప్రమాదాలను వెంటనే, నిర్మించాలి కొలంపాక ప్రకటనపై హై లెవెల్ బ్రిడ్జి వెంటనే, వర్తిల్లాలి అఖిలపక్షాల ఐక్యత, అరికట్టాలి అఖిలపక్షాల ఐక్యత. గత నెల రోజులుగా కొలనుపాక పెద్దవాగు మీద పారుతున్నటువంటి జలాల మూలంగా ఈ బ్రిడ్జి మొత్తం కుంగి కుషించిపోయింది. మొత్తంగా నాచుబట్టి కింద 10 మంది దాకా పడి ఒకరు ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వంలో హయాంలో మంజూరైనటువంటి హై లెవెల్ బ్రిడ్జ్ పనులు ఇంతవరకు ప్రారంభించకపోవడం అనేది దురదృష్టకరం. కాబట్టి వెంటనే హై లెవెల్ బ్రిడ్జ్ పనులు చేపట్టాలనేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వర్షాకాలం వస్తే మా గ్రామం జల దిగ్బంధనంలో కూడుకుంటా ఉంది. మొత్తం గ్రామం చుట్టూ అన్ని వాగులే, ఎక్కడ కూడా కనీసం మహిళలు ప్రసవానికి వెళ్ళాలన్నా కానీ వాగులు దాటాల్సిన పరిస్థితి మా యొక్క ప్రాంతం, మా యొక్క గ్రామం ఉంది. అందుకోసమే వెంటనే కొలనుపాక వాగుల చుట్టూ వంతెనలు నిర్మించాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ రావడం వల్ల నీళ్ళు వస్తుంటే మిషన్ పైన పైప్ లైన్ అనేది అక్కడ పలికిపోతున్నాయి. ఇక్కడ వాగి మీద జారి ఒకరిద్దరు రోజుకు ఒకరిద్దరన్నా పడుతుంటారు. దానివల్ల ఏంటంటే వాగి మీద ఎంబడే ఈ వాగి మీద బ్రిడ్జి కట్టాలి, అక్కడ ఊరు పక్కకున్న పితంబరం వాగు మీద కూడా బ్రిడ్జి కట్టాలని మొన్న వచ్చిన ఎమ్మెల్యే కూడా శంకుస్థాపన చేశారు. ఆయన ఇంతవరకు పని ముహూర్తం చేసిందేం లేదు. కాకపోతే ఒకవేళ వాగులు వస్తాయి కొలనుపాక ఊరు చుట్టూ అన్ని వాగులు వదిలే ఉన్నాయి. అంటే కొలనుపాక గ్రామంలో మేము పుట్టడమే పాపమా అనేది కొందరికి కనిపిస్తుంది. కనుక ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కానీ గవర్నమెంట్ ఈ 2 బ్రిడ్జిల మీద మొత్తం బ్రిడ్జిలు కట్టి కొలనుపాక గ్రామంలో ప్రధాన సమస్య అయినటువంటి వాలేరు కొలనుపాక రహదారిపై హై లెవెల్ వంతెన నిర్మించాలని చెప్పేసి కార్యక్రమం చేపట్టడం, అఖిలపక్షం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఒకటి ఆలేరు కొలంపాక వంతెన, ఈ వంతెన నిర్మాణం చేయలేకపోవడం వలన ప్రజలు మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో ప్రతినిత్యము వార్తల్లో చూస్తున్నారు. మరి ఈ యొక్క సమస్య గత ప్రభుత్వము తెలుసుకొని బ్రిడ్జి హై లెవెల్ బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. మరి శాంక్షన్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది, ఎటువంటి పనులు చేపట్టకపోవడం ఇదొక సిగ్గుచేటు విషయంగా మేము అభివర్ణిస్తూ ఈ యొక్క వంతెనను యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. రోజు కొలనుపాక అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ వంతెన దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత నెల రోజులుగా పారుతున్న గోదావరి జలాల వలన వచ్చేపోయే వారికి జారిపడి కింద పడడం వల్ల ప్రమాదాలు జరిగి కాళ్ళు విరగడం, ఒకరు మరణించడం కూడా జరిగింది. గత సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ 4 కోట్లతోటి బ్రిడ్జి శాంక్షన్ చేసిన ఇప్పటి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారు ఇంతవరకు పనులు మొదలు పెట్టకపోవడం సిగ్గుచేటు. ఎందుకంటే గతంలో తను కూడా ఈ బ్రిడ్జి మీద వచ్చి ధర్నా చేయడం జరిగింది. అతనికి కూడా తెలుసు ఇవాళ ఏం జరుగుతుందో, ఇక్కడ పరిస్థితి ఏందో అని. ఇవాళ బ్రిడ్జి పాకురు బట్టి జనాలు పడుతుంటే చచ్చిపోతుంటే ప్రాణాలతో చెలగాటమాడుతుంది ప్రభుత్వం. వెంటనే స్పందించి ఇక్కడ బ్రిడ్జి పనులు కొనసాగించాలి. కొలనుపాకలో అలాగే బైరానగరం కానీ ఇటు పటేల్గూడెం కానీ బ్రిడ్జి పనులు వెంబడే స్టార్ట్ చేయాలి. గతంలో ఉన్నప్పుడు ఎలాగైతే వారు ఇక్కడ ఉన్న ఏరియా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం అఖిలపక్షం తరపున. అంతేకాకుండా ఈ వాగు రావడం వలన బేగంపేట దగ్గర మిషన్ భగీరథ పైప్ లైన్ కట్ అయి నీళ్లు రాకుండా గత వారం రోజులుగా మా గ్రామానికి నీళ్లు లేవు. ఒక్కొక్కరు 1000 రూపాయలు వెచ్చించి ట్యాంకర్లు కొంటున్నారు. పరిస్థితి అధ్వానంగా ఉన్నది. ఊర్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడు. అధికారుల పాలనాన్ని పెట్టి అధికారులు పట్టించుకుంటలేరు, ఇటు నాయకులు పట్టించుకుంటలేరు. కావలే గారు ఇప్పుడు 120 చెరువులు నింపుకుంటున్నా అని చెప్పుకుంటున్నారు. మరి మేము కొలనుపాక వాసులుగా రావుపురం వాసులుగా మేమేం పాపం చేసినాం? మా చెరువులు ఎందుకు నింపుతలేరు? గతంలో 5 సంవత్సరాలుగా 2019 నుంచి తపాస్పల్లి ద్వారా నారాయణపురం ద్వారా నీళ్లు తెచ్చి చెరువులు నింపినాం. ఇప్పుడు రాఘవపురం చెరువులు 2 కానీ ఇటు కొలనుపాక 3 చెరువులు కానీ ఇంతవరకు నింపలేదు. ఎందుకు? మరి మీకు 3500 మెజార్టీ ఇచ్చింది మా గ్రామం, మరి ఎందుకు మర్చిపోతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. వెంటనే స్పందించి ఈ బ్రిడ్జిలు పనులు మొదలు పెట్టాలి. అంతేకాకుండా ఈ చెరువులు నింపే కార్యక్రమం కూడా మొదలు పెట్టాలి. ఒక పక్క వాగుపోతుంది, సరే కొంతమేర రైతులకు లాభం జరుగుతుంది, కానీ ఊరుకు ఇంకొక 3 పక్కల ఇబ్బందిగా ఉన్నది. బోర్లు ఎండిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి చెరువులు కూడా వెంటనే నింపి మా కొలనుపాక ప్రజల దాహార్తి తీర్చాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కోమిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి స్థానిక ఎమ్మెల్యే గారు
గెలిచినాక వారం రోజులకే ఇక్కడ శంకుస్థాపన చేసి మళ్ళీ చేసి మరి పితాంబరం వాగు మీద ఈ బిక్కేరు వాగు మీద మేము వారం రోజులలో పని స్టార్ట్ చేస్తామని చెప్పేసి చెప్పిపోయి ఇప్పుడు 15 నెలలు 14 నెలలు మరి గడిచిపోతున్నా ఇప్పటి వరకు మరి ఇక్కడ పని స్టార్ట్ కాకపోవడము మరి నీళ్లు వదిలిపెట్టడం ఆ నీళ్ళ వల్ల మరి ఎక్కడైతే ఆ నీళ్ళు వస్తున్న మిషన్ భగీరథ పైపు ఈ గోదావరి నీళ్ళ వల్ల పైపు పోవడం వల్ల ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీ అయిన కొలన్పాకల ఒక్క చుక్క నీళ్లు లేక కాలకృత్యాలు కూడా తీర్చుకోలేని పరిస్థితిలో జనం అల్లాడిపోతున్నారు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు మరి ఎవరైతే నీకు పాలన చెప్పినవో మరి ఎంపీడీఓ కానీ ఇక్కడ ఉన్న సెక్రటరీ కానీ వాళ్ళు మరి ఈ మరి ఎప్పుడైతే అధికారుల పాలన పెట్టినవో వాళ్ళు నెల 2 నెలలే చేయగలుగుతారు తప్ప మరి నువ్వు ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించకుండా వాళ్ళను ఈ ఊరును మరి ఏలుమంటే వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళు పరిపాలన చేస్తారు. అక్కడ ఒక్క బడ్జెట్ లేక వాళ్ళు తప్పించుకొని పోయి వాళ్ళు డబ్బులు పెట్టలేక మరి ఎక్కడ కూడా వాటర్ కానీ మరి డ్రైనేజీలు కానీ సమస్యలు మరి తీర్చలేక మరి సఫాయి వాళ్ళకు కూడా 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేక వాళ్ళు కూడా పనిచేయక ఊరు మొత్తం వల్లకాట అయిపోతుంది. లేదంటే మరి కాబోయే కాలంలో నీకు సరైన బుద్ధి చెప్పడానికి మరి కొలంపాక ప్రజలు ఉంటారని చెప్పేసి కోరుకుంటూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు సహకరించిన అఖిలపక్ష నాయకులందరికీ ఫస్ట్ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడున్న అధికార పార్టీ ఎమ్మెల్యే గారు బి లాయలయ్య గారు పనులు స్టార్ట్ చేయకపోవడం నిజంగా సిగ్గుచేటు. ఇప్పటికైనా వారు చొరవ తీసుకొని ఈ పనిని అతి తక్కువ కాలంలో స్టార్ట్ చేసి దాన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటూ అదే